ఐపీఎల్ 2024 17వ సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమిష్టిగా విఫలమైన ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన హార్దిక్ పాండ్యా రాజస్థాన్ రాయల్స్ అసాధారణ ప్రదర్శన కనబరిచిందని కొనియాడాడు. ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో పాటు సరైన ముగింపు మాకు రాలేదని చెప్పి విజయావకాశాలు దెబ్బతిన్నాయి ఇటీవలని చెప్పాడు. ఆరంభంలోనే మేము కష్టాల్లో పడ్డాం. తిలక్ వర్మ, నెహాల్ వధీరా అసాధారణ బ్యాటింగ్తో ఆదుకున్నారు. ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయిన తర్వాత మేము 180 పరుగులు కూడా చేస్తామని అనుకోలేదు. కానీ తిలక్ వర్మ, నెహాల్ వధీరా అసాధారణ ప్రదర్శన కనబరిచారు. అయితే డెత్ ఓవర్లో మాకు సరైన ముగింపు అయితే లభించలేదు. దాంతో మా లక్ష్యానికి 10 నుండి 15 పరుగులు వెనకే పడిపోయాం. అయితే మేము స్టంప్ లైన్లో బౌలింగ్ చేశాం. పవర్ ప్లేలో మాత్రం చాలా విడ్త్ ఇచ్చాం. మొత్తానికి ఈరోజు బౌలింగ్లో మేము దారుణంగా విఫలమయ్యాం. సరైన ప్రదర్శన చేయలేకపోయాం. రాజస్థాన్ రాయల్స్ కూడా అసాధారణ ప్రదర్శన కనబరిచింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆటగాళ్లు చేసిన తప్పిదాల గురించి మాట్లాడడం సరికాదు. జట్టులో ప్రతి ఒక్కరూ ప్రొఫెషనలే. అందరికీ వారి బాధ్యత ఏంటో తెలుసు. మేం చేయాల్సిందల్లా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవడమే. తప్పిదాలను సరిదిద్దుకొని తదుపరి మ్యాచ్కు సిద్ధం కావాలి. జట్టుగా పురోగతి సాధించడం చాలా ముఖ్యం. ఆటగాళ్లకు అండగా ఉండటం నాకు ఇష్టం. మా ప్రణాళికలకు కట్టుబడి గుడ్ క్రికెట్ ఆడటంపై ఫోకస్ పెడతాం. బేసిక్ తప్పిదాలు చేయకుండా చూసుకుంటాం అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిన్నటి 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ 45 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్స్లతో 65 పరుగులు హాఫ్ సెంచరీతో రాణించగా, యువ ప్లేయర్ నెహాల్ వధీరా 24 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో 49 పరుగులతో సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లో సందీప్ శర్మ 5 వికెట్లతోనూ ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించాడు. ట్రెంట్ బోల్ట్ 2 వికెట్లు తీశాడు. అశ్విన్ చహల్ తలా వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 18.4 ఓవర్లోనే వికెట్ నష్టానికి 183 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. అయితే యశస్వి జైస్వాల్ 60 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్స్లతో 104 పరుగులు చేసి అజయ్ శతకంతో చివరి దాకా నాటౌట్గా ఉన్నాడు. అయితే జోస్ బట్లర్ 25 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు, సంజు శాంసన్ 28 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 38 పరుగులు చేసి చివరి దాకా నాటౌట్ ఉన్నాడు. ఈ విలువైన పరుగులు చేశారనే చెప్పుకోవాలి వీళ్ళు. ముంబై ఇండియన్స్ బౌలర్లో పీయూష్ చావ్లాకు 1 వికెట్ మాత్రం దక్కింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.